Hi everyone, welcome to my channel Jaychandra Swal. This is my first video on YouTube. ఇప్పటివరకు నేను యూట్యూబ్లో సర్చ్ చేశాను. ఈ వీడియోలో నేను తులసి మాత యొక్క జన్మ రహస్యము, తులసి మాతను పూజించేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం గురించి చెప్పాలనుకుంటున్నాను. తులసి చాలా పవిత్రమైనది. తులసిని పూజించడం అనేది మన సనాతన ధర్మం. తులసిలో ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయి. తులసి మాత అంటే వెంకటేశ్వర స్వామికి, మహావిష్ణువుకి, శ్రీకృష్ణునికి ఎంతో ప్రియమైనది. వారిని పూజించేటప్పుడు తులసిదనం అనేది కంపల్సరీగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. తులసిదనం యొక్క గొప్పతనము శ్రీకృష్ణుని తులాభారంలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంత గొప్ప తులసి మాత జననం ఎట్లా జరిగింది, మొట్టమొదటి నుండి తులసి ఎవరు సృష్టించారనేది తెలుసుకుందాం. తులసిని బృంద అనే మహాపతివ్రత యొక్క శరీరం దగ్ధమైనప్పుడు ఆమె శరీరం నుండి వచ్చిన విభూతిని విత్తనాలుగా చేసి సృష్టికర్త బ్రహ్మగారు తులసికి జననం సృష్టించారండి. ఈ విధంగా తులసి మాత జననం అనేది జరిగింది. తులసి మాత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం అండి. ఆమెలో 3,000,000 దేవతలను నివసిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి తులసి మాతను ప్రతిరోజు మనం పూజించేటప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకోవడం వల్ల తులసి మాత అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్య సర్వదేవతాని ఇదాగ్రే సర్వవేదాఖ్యం తులసి త్వాం నమామ్యహం. అంటే తులసి యొక్క అడుగు భాగంలో సర్వతీర్థాలు, మధ్య భాగంలో సర్వదేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాంతాలు వసిస్తాయండి. అట్లాంటి వేదాంతాలను, తీర్థాలను, సర్వదేవతలను నీలో నింపుకున్నాము. సాక్షాత్తు 1,000,000 దేవతా స్వరూపమైన తులసి మాత తల్లి, నీకు నా నమస్కారములను చెప్పుకుంటూ ప్రతినిత్యము మనం తులసి మాతను పూజించడం వలన తులసి మాత అనుగ్రహంతో పాటు సర్వదేవతల అనుగ్రహము మనకు కలుగుతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.